రాయబార కార్యాలయం పేరుతో పాక్ చేసిన పాకీ పనులు అన్ని ఇన్ని కావు. భారత్లోని ఈ రాయబార కార్యాలయాన్ని ఒక గూఢచర్య హబ్ గా పాక్ వాడేసింది. తన కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించసాగింది. భారతదేశం, పాకిస్తాన్ ఉద్రిక్తతల తరువాత దేశంలో అరెస్టైన గూఢచారులలో ఎక్కువ మంది న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. భారత నిఘా సంస్థలు హర్యానాలో ఒక మహిళ యూట్యూబర్, ఒక కళాశాల విద్యార్థిని అరెస్టు చేసి ఒక గూఢాచార్య నెట్వర్క్ ను ఛేదించాయి. ఇద్దరు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కు రహస్య సైనిక సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన నిందితురాలు జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణిని హిసార్ లో అరెస్టు చేశారు. ఆమె 3,77,000 కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లతో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ట్రావెల్ బ్లాగ్ ను నడుపుతోంది. 2023లో ట్రావెల్ కంటెంట్ క్రియేషన్ ముసుగులో జ్యోతి పాకిస్తాన్ సందర్శించిందని, కానీ పాకిస్తాన్ హై కమిషన్ అధికారి అహ్సన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ తో పరిచయంతో ఆమె తప్పుదారిలో నడిచినట్లు సమాచారం. అతనే ఆమెకు ఐఎస్ఐ కార్యకర్తలతో పరిచయం చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. డానిష్ ను గతంలో భారతదేశం నుండి బహిష్కరించారు. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడినందుకు పర్సనాలిటీ నాన్ గ్రాట్ గా ప్రకటించారు. కాగా జ్యోతి పాకిస్తాన్ కు ఆమె అనేక సార్లు వెళ్లిన సమయంలో పాకిస్తాన్ నిఘా అధికారులను కలుసుకొని భారత సైనిక స్థావరాలను కదలికలపై సున్నితమైన సమాచారాన్ని వారికి అందించడం ప్రారంభించిందని తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా కమ్యూనికేషన్ ను నిర్వహించడానికి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించిందని, గుర్తింపునకు నివారించడానికి తన ఫోన్లో నకిలీ పేర్లతో ఐఎస్ఐ పరిచయాలను కూడా నిల్వ చేసిందని ఆరోపించారు. ఆ పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన వీడియోలు ఆమె యూట్యూబ్ ఛానళ్లలో అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాకిస్తానీ గూఢచారుల అరెస్టుల సంఖ్య ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఇప్పటి వరకు పాకిస్తానీ గూఢచారులు 14 మందిని కేంద్ర రక్షణ దళం అరెస్టు చేసింది. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సైనిక ఉద్రిక్తతల తరువాత అనుమానిత పాకిస్తానీ గూఢచారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్రం ఉపక్రమించింది. పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేయడం, భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు చేరవేయడం వంటి ఆరోపణలపై 3 రాష్ట్రాల నుంచి మొత్తం 14 మందిని అరెస్టు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ 14 మంది గూఢచార్యులు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ కి చెందిన వారుగా గుర్తించారు. గూఢచార్యానికి హబ్ గా ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మారడం మరో విశేషం. ఆపరేషన్ సింధూర్ తరువాత భారతదేశంలో పట్టుబడిన పాకిస్తానీ గూఢచారులందరితో చాలా మందికి పాకిస్తాన్ రాయబార కార్యాలయంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిఘా కార్యాలయం పేరుతో భారత్లో ఒక గూఢచర్య హబ్ ను పాక్ ఏర్పాటు చేసి తన కార్యకలాపాలు నిర్వహించసాగింది. భారతదేశం, పాకిస్తాన్ ఉద్రిక్తతల తరువాత భారతదేశంలో అరెస్టైన గూఢచారులలో ఎక్కువ మంది న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి సంబంధించిన తరువాత గూఢచారులుగా మారినట్లు గుర్తించారు. పాకిస్తాన్ వీసా, పాకిస్తాన్ పౌరసత్వం, డబ్బు సులభంగా లభిస్తాయని హామీ ఇవ్వడంతో గూఢచర్యానికి నిందితులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ నిఘా వర్గాలకు చేరవేసిన సమాచారం, ఉగ్రవాదులతో సంబంధాలు, నగదు లావాదేవీలు సహా పెహల్గాం ఉగ్రదాడి కణాల్లో గూఢచర్యానికి పాల్పడిన వారిని దర్యాప్తు సంస్థలు పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. హర్యానాలోని హిసార్ కు చెందిన యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వీసా, పాక్ స్పాన్సర్ చేసిన ట్రిప్పులు, డబ్బుతో ఆకర్షితురాలై పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని ఉద్యోగి డానిష్ తో పరిచయం ఏర్పడింది. భారతదేశ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కు పంపారని, తన ట్రావెల్ బ్లాగ్లు, వీడియోల ద్వారా పాకిస్తాన్ కు సమాచారాన్ని చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరితో పాటు మరో 14 మందిని ఇదే కేసులో పోలీసులు అరెస్టు చేశారు.